రెవెన్యూ రికార్డ్స్లో ఏటీఏ రిజిస్టర్కి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. ఏటీఏ రిజిస్టర్ అంటే ఏంటంటే మ్యుటేషన్ రికార్డ్స్ని, ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ కీపింగ్ చేస్తుంది. ఇది ఎలా యూజ్ అవుతుంది అని అంటే, ఫర్ సపోజ్ ఒక వ్యక్తి ఉన్నారు, ఏ అనే వ్యక్తి 2000లో ఒక 1 acre అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కున్నారు. ఆయన పేరు మీద సేల్ రిజిస్ట్రేషన్ ఉంది ఆన్ సర్వే నెంబర్ సో అండ్ సో. 2026 వరకు ఆయన సాగులోనే ఉన్నారు, ఆయనే సాగు చేసుకుంటున్నారు. 2026లో ఆయన చనిపోయారు. సో అప్పుడు ఏస్ వాళ్ళ లీగల్ హెయిర్స్ వచ్చి మా ఫాదర్ ఇట్లా చనిపోయారు, మాకు పాస్బుక్స్ మ్యాపింగ్ ఇష్యూ చేయండి మ్యుటేషన్ ద్వారా అని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు అడంగల్ అండ్ 1Bని ప్రొడ్యూస్ చేయమన్నారు. అప్పుడు చెక్ చేసుకుంటే అడంగల్ అండ్ 1Bలో వాళ్ళ ఫాదర్ పేరు కాకుండా, ఏ పేరు కాకుండా సమ్ సి పేరు ఉంది. సో ఆబ్వియస్లీ మ్యుటేషన్ చేయరు. మరి రికార్డ్స్ ప్రకారం 1B అండ్ అడంగల్ టాలీ అవ్వాలి. సో 1B అడంగల్ ఏంటంటే కరెంట్ ప్రస్తుతం ఎవరు చేస్తున్నారు అనేటువంటి మాత్రమే రికార్డ్ ఇస్తుంది. అడంగల్ 1Bలో హిస్టరీ ఉండదు, ప్రజెంట్ ఎవరైతే పొజిషన్లో ఉందో వాటి పేరు మీదే ఉంది. సో ఇన్ దిస్ కేస్ ఏస్ వాళ్ళ లీగల్ హెయిర్స్ వచ్చి మ్యుటేషన్కి అప్లై చేసినప్పుడు 1B అండ్ అడంగల్ ప్రొడ్యూస్ చేయమన్నప్పుడు వాళ్ళ పేరు ఉంది కాబట్టి ఇప్పుడు వీళ్ళు సివిల్ సూట్ ఒకటి ఫైల్ చేసి ఆ రికార్డ్ ఎలా వచ్చిందనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోవాలి ఇన్ఫర్మేషన్. అది ఎలా వస్తుంది అనేది మన కోర్టులో కేసు ఫైల్ అయిన తర్వాత వీ నీడ్ టు ఆస్క్ 8A రిజిస్టర్. 8A రిజిస్టర్లో ఎట్లా ఉంటుందంటే ఆ ల్యాండ్, ఆ ఓనరు, సాగు ఎవ్రీ ఇయర్ ఎట్లా చేంజ్ అయ్యింది, ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఉంటుంది. సో ఆ 8A రిజిస్టర్ బేస్ చేసుకొని ఆ సి అనే వ్యక్తి మిస్టేక్ ఎలా ఎంట్రీ అయిందని తెలుస్తుంది. సో ఇట్ మే బీ ఇంటెన్షనలీ చేసి ఉండొచ్చు, లేకపోతే డేటా ఎంట్రీ అని ఉండొచ్చు. కోర్టులో ఛాలెంజ్ చేసిన తర్వాత 8A రికార్డ్ పరిశీలించిన తర్వాత ఆ రికార్డ్ని చేంజ్ చేసి దెన్ ఏస్ వాళ్ళ లీగల్ హెయిర్స్కి మ్యుటేషన్ చేస్తారు. ఎందుకంటే 1B అడంగల్లో కరెక్ట్గా ఉంటేనే చేస్తారు. సో అది ఎలా కరెక్ట్ చేసుకోవాలంటే త్రూ 8A రిజిస్టర్. అక్కడ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, ఏది ఎక్కడ ఎలా జరిగిందనేది.